లెంటుల్లోని 32వ దినము గురువారము మహాప్రార్థనా దినము. మత్తయి 26:36-46, మార్కు 14:32-42, లూకా 22:39-46, యోహోను 18:1. ప్రార్థన. తండ్రి, మానవ మాతృనిగా గెత్సేమనే తోటలో నీవు పడిన శ్రమ, వేదన మా జ్ఞానమునకు అందదు. మా అందరి నిమిత్తము ఆనాడు నీవు చేసిన ప్రార్థనే నేటివరకు మమ్ములను విమోచించుచున్నది, బలపరుచుచున్నది, నడిపించుచున్నది గనుక నీకు వందనములు. అట్టి నీ ప్రార్థనానుభవము మాకును కలుగుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువు గెత్సేమనే తోట వెలుపల 8 మంది శిష్యులను ఉంచిరి. తోటలోపలికి 3 మాత్రము తీసుకుని వెళ్ళెను. ఈ 3 యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్లి అక్కడ ప్రార్థనలో నుండెసు. ఆ మహాప్రార్థనా దినము 3 ఏర్పాటు ప్రార్థనా స్థలములు గలవు. అచ్చట ఆయన చింతించుటకును, దుఃఖపడుటకును, విభ్రాంతిపడుటకును, వేదనపడుటకును, ఆతురపడుటకు దుఃఖ సముద్రములో మునిగిపోవుటకును ఆరంభించెను. యేసుప్రభువు వెలుపలనున్న శిష్యులతో, నేను ప్రార్థనకు వెళ్ళుచున్నాను, మీరిక్కడ ఉండుడని మాత్రము చెప్పెను. తోటలోపలనున్న 3 మాత్రము తన హృదయంలోని దుఃఖమును మాటలతో కాక దుఃఖచర్యలతో చూపించెను. ఆ తోటలోని చర్యలన్నీ చూడగానేమి కనిపించుచున్నది? యేసుప్రభువు తన దైవత్వమును మరుగుచేసి కేవలం మనుష్యత్వముతోనే ఉండి మనుష్యత్వముతోనే తోటలో ప్రవేశించి ప్రార్థించెను. మనుషుని వలనే మాట్లాడెను, మనిషి అడిగినట్లుగానే అడిగెను, మనిషి వలె దుఃఖపడెను, మనుషుని వలె సాగిలపడెను, మనుషుని వలె ప్రార్థించెను, మనిషి వలె మనిషి జతకోరెను. ఈ చర్యలన్నీయూ మనుష్యుని చర్యలే. దైవత్వం ఎక్కడనూ కనబడదు. ఒకరు కష్టమైన పని చేయునప్పుడు పైవస్త్రము తీసి ఒకచోట ఉంచి పనిచేయునట్లు యేసుప్రభువు తన దైవత్వమును ఒక మూలబెట్టి కేవలం మనుష్యత్వముతోనే గెత్సెమనే తోటలో ప్రవేశించి ప్రార్థించెను. 2. ప్రభువు తన వేదన దేవదూతలకు చెప్పుకొనలేదు, మనుషులకు చెప్పుకొనెను. ఇది కేవలం మనుష్యత్వమును వాడుకొనుట. మానవుల ఎడల ఆయనకెంత గౌరవము! వారి వలన ఆదరణ కలగకపోయినప్పటికీ వారితో సంభాషించుట వలన వారి ఎడల కనపరిచినది ఎంత ప్రేమ, ఎంత గౌరవము, ఎంత చనువు! తోటలో ఆయన మనిషి సహాయం కోరుకొనెను. ఒక ఇంటిలో అందరూ వెళ్ళిపోయిరి, ఒక్కరు మాత్రం ఉన్నారు. పెంపుడు పిల్లి, కుక్క ఇంటిలో ఉన్నప్పటికీ ఇంకొక మనిషి ఉన్నట్టుండునా? చిన్నవారైన ఉన్న ఎడల బాగుండుననిపించును. ఎలాగైనను మనిషికి మనిషే జత, జంతువునకు జంతువే జత. తోటలోనున్న 3 శిష్యులైనా మెలకువగా లేరు, నిద్రమీద ఉన్నారు. అయినను ప్రభువారిని లేపి పలుకరించుచుండెను. ఇంతగా ఆయన మనిషి జత కోరుకొనెను. 3. ప్రభు యొక్క వేదన తెలుపునట్టి మాటలు చూడగా మాసపులు దుఃఖించు దుఃఖము యొక్క వర్ణన కనబడుచున్నది. ఆ మాటలు దుఃఖము యొక్క అంతస్తును తెలియజేయుచున్నని. మనము కూడా ఎక్కువ దుఃఖ సమయమందు కొంతసేపు చింతతోనూ, మరికొంతసేపు చాలా దుఃఖముతోనూ, ఇంకా కొంతసేపు హడలిపోవుచూ తుదకు దుఃఖ సముద్రంలో మునిగిపోవునట్లుందుము. ప్రభువు యొక్క వేదన కూడా గడియ గడియకు హెచ్చగునట్లు కనబడుచున్నది. ప్రభువు దైవత్వముతో నున్న ఎడలా దుఃఖించుటకు వీలులేదు, దుఃఖబాధ అనుభవించుటకు వీలులేదు. ఎందుచేతననగా లోకములోని వారేమందురు? దేవుడు గనక దుఃఖము అనుభవించగలిగినాడందురు. ఆయన దైవత్వము కలిగి దుఃఖ సముద్రము అనుభవించలేదు, కేవలం మనుష్యత్వముతోనే అనుభవించెను. అందులోనే గొప్పతనమున్నది. దైవత్వ సహాయము వల్ల దుఃఖమనుభవించినా గొప్పతనమేమున్నది? దైవత్వముంటే మామూలు మనిషి కూడా అనుభవించగలడు, అనగా మనము కూడా అట్టి దుఃఖము అనుభవించగలము. దైవత్వ సహాయముతో కాక పూర్తిగా మనిషి వలనే ప్రభువు గెత్సేమనెలో దుఃఖపడెను. విశ్వాసులు 2 భాగములుగా నున్నారు. గెత్సేమనెలో తోటలోపల ఉన్నవారు 3 శిష్యులు మాత్రమే, వెలుపల ఉన్నవారు 8 మంది. యేసుప్రభువు తన హృదయ రహస్యము వెలుపల ఉన్నవారికి చెప్పలేదు. నేనక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని మత్తయి 26:36 మాత్రం చెప్పెను. అయితే లోపలనున్నవారికి తన హృదయ రహస్యము చెప్పెను. నా ప్రాణము నాతో కూడా మెళుకువగా ఉంచుదుడి. మత్తయి 26:37-38. విశ్వాసులు కూడా ప్రభువుతో ప్రత్యేక సహవాసము కలిగి ఉండవలెను. అట్టివారికి ప్రభువు యొక్క హృదయ రహస్యములు తెలియను. వారే పెండ్లి కుమార్తె వరసలో నుందురు. ప్రభువు తోటలోపల ఉన్న 3 శిష్యులతో చెప్పిన మాటలు: మెళుకువగా నుండండి, ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ఎట్లు చెయ్యవలనో ప్రభువు వారికి చెప్పలేదు.
ప్రార్థన చెయ్యండి అని యేసుప్రభువు ముభావముగా చెప్పి వెళ్ళిపోయెను. అయితే ముమ్మారు ఆయన వచ్చి చూచిన శిష్యులు నిద్రమీదనే యుండిరి. నిద్రపోవుదురని ప్రభువుకు తెలిసినను వారినే ప్రభువు ప్రార్థించమని కోరెను. సంఘము యొక్క స్థితి కూడా నేడు అలాగేయున్నది. నామకార్థమైన ప్రార్థన, పట్టింపు లేని ప్రార్థన, నిరీక్షణ లేని ప్రార్థన. ప్రార్థన, ఆత్మ ఏకీభవించని పెదవుల ప్రార్థన, త్వరగా ముగించవలెనని చేయునట్టి బద్ధకమునకు సంబంధించిన ప్రార్థన, ప్రార్థనాంశములు కొన్ని మరచి కొన్ని మాత్రమే చేయునట్టి ప్రార్థన, ఇవన్నీ కలసి నిద్ర అని పేరు పొందును. శరీర నిద్ర కంటే ఈ నిద్ర కీడుగల నిద్ర. శరీర నిద్ర కూడా ఆ సమయమందు కీడుగల నిద్రయై ఉన్నది. ఈ ముగ్గురు శిష్యులును సేవలోనికి పిలువబడక ముందు చేపలు పట్టుటకు రాత్రంతయు నిద్రమాననేసిరి. గాని ఇక్కడ 1 గంట నిద్ర మానలేకపోయిరి. ఇది అందరకు మెళుకువ చెప్పు పాఠము. ప్రార్థన. 1. ప్రార్థన లోకము యొక్క ఎడబాపు మీద ఆనుకొనియున్నది. 2. ప్రార్థన మీ తత్వము మీద ఆనుకొనియున్నది. 3. మీ తీవ్రత మీద ఆనుకొనియున్నది. 4. దేవుని చిత్తము అని ఆనడము మీద ఆనుకొనియున్నది. 1. యెరూషలేమునకు గెత్సేమనే ద్వారమునకును కొంత దూరము ఉన్నది. ఆ దూరము చాలదు. 2. తోట వెలుపలనున్న శిష్యులకును లోపలనున్న శిష్యులకును కొంత ఎడము ఉన్నది. అదీ చాలదు. 3. లోపలనున్న శిష్యులకును ప్రభువునకును రాతివేత దూరము ఉన్నది. అంత ఎడముగా నుండవలను. 4. ప్రభువు ప్రార్థన చేయుటకు యెరూషలేము విడిచినట్లు మనమును లోకస్తులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్లవలను. 5. ప్రియులైన శిష్యులను ఎనమండుగురిని విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్లవలను. అలాగే మనమును మన ప్రియులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్లవలను. 6. ప్రభువు తనకు అట్లే మనమును అతి ప్రియులను కూడా విడిచిపెట్టవలెను. అప్పుడు గొప్ప ప్రార్థనా స్థలము ఏర్పడును. గొప్ప ప్రార్థన జరుగును. గొప్ప ప్రార్థనాపరుడు తయారుగును. గొప్ప ప్రార్థనా తీవ్రత వచ్చును. అట్టి స్థితిలో పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు మిమ్ములను స్థిరపరచునుగాక. ఆమేన్. యేసుప్రభువా, మేము పరలోకమునకు వచ్చువరకు బహు మెలకువగా నుండు స్థితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు ప్రార్థనలో నుండు శ్రద్ధ అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు శోధనలో పడకుండా జాగ్రత్తగా నుండు స్థితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు నీతో కలసి సహవాస ప్రార్థనలో ఏకీభవించు ఏకీభావము అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు అశ్రద్ధ అను కునుకుపాట్లు రాకుండా మా కన్నులను కాపాడుము. మేము పరలోకమునకు వచ్చువరకు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెళుకువగా నుండి ప్రార్థన చేయండి అను ఈ నీ గద్దింపు మాట, ఈ జాగరూకత వాక్యము, ఈ వజ్రవాక్యము జ్ఞాపకముంచుకొను శక్తి దయచేయుము. ఆమేన్.